అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీయపాండి. ఈరోజు అనకాపల్లి జిల్లా బుజ్జిపేట మండలం గున్నంపూడి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాంబిక అమ్మవారికి సారి ఊరేగింపు కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. సన్నిధి శ్రీనివాసరావు గారు, శ్రీమతి సత్యరాణి దంపతులు, ఆర్మీ పంతులు గారు అనమాట. మరి ఈయన వారి కుటుంబ సభ్యులు కలిసి ఈరోజు శ్రీ నూకాంబిక అమ్మవారికి సారి పెట్టడం జరిగింది. గ్రామం మొత్తం కూడా భక్తులందరితో అమ్మవారు ఊరేగించి తర్వాత దేవాలయం దగ్గర సారి పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమారు డప్పులతో, డీజే సౌండ్స్తో అమ్మవారి ఊరేగింపు అయితే మాత్రం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు గున్నంపూడి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని అయితే మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఆర్మీ పంతులు గారు, సన్నిధి శ్రీనివాసరావు గారు, శ్రీమతి సత్యరాణి దంపతులు మరియు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు శ్రీ నూకాంబిక అమ్మవారికి సారి ఊరేగింపు ఏర్పాటు చేసుకుని అమ్మవారిని తిరువేదిలో ఊరేగించడం జరిగింది. మరి అమ్మవారిని ఊరేగించేందుకు సిద్ధమైనటువంటి పల్లకిని కూడా ఇక్కడ మన స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మరి ఆర్మీ పంతులు గారు ఇక్కడ మహిళలతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారికి పెడుతున్నటువంటి సారి అయితే ఇక్కడ మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలు పాటించి గత 6 సంవత్సరాలుగా అమ్మవారికి ఈసారి ఊరేగింపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పించి తర్వాత అమ్మవారి తిరువీధి మహోత్సవం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడైతే అమ్మవారికి పెట్టినటువంటి సారి అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలు పాటించి ప్రతి సంవత్సరం కూడా మరి నూకాంబిక అమ్మవారి సారి ఊరేగింపు కార్యక్రమం అయితే మాత్రం ఘనంగా ఏర్పాటు చేస్తారు ఆర్మీ పంతులు గారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఆర్మీ పంతులు గారితో పాటు మరి కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా ఈ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా పాల్గొనడం జరిగింది. మరి అమ్మవారికి పెడుతున్నటువంటి పసుపు కుంకాలు అన్నీ కూడా ఇక్కడ మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అమ్మవారిని గ్రామం మొత్తం ఊరేగించి తర్వాత నూకాంబిక అమ్మవారి దేవాలయం దగ్గర తీసుకువచ్చి ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఏదైతే అమ్మవారికి పెట్టారో ఆ సారంతా భక్తులకి పంపిణీ చేయడం జరుగుతుంది. అమ్మవారి తిరువేది మహోత్సవం పూర్తయిన తర్వాత మళ్ళీ సారి ప్రసాదం భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే తిరుమల డప్పులతో ఇప్పుడు దేవాలయం దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు మనం వీక్షిద్దాము. అలాగే మనం చూస్తున్నట్లయితే మరి ఆర్మీ పంతులు గారు అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అందరికీ సుపరిచితులే. అమ్మ టీవీ ఛానల్ ద్వారా మనం ఎన్నోసార్లు ఆయన చేసినటువంటి దైవ కార్యక్రమాలన్నీ మనం కవర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన వాయిస్ ఓవర్లో మిగతా కార్యక్రమం మనం వీక్షిద్దాం. గున్నంపూడి గ్రామ పెద్దలకి అందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు గున్నంపూడి గ్రామ దేవత మా ఇంటి ఆడపిల్లగా శ్రీ 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 నూకాంబిక అమ్మవారికి సారి ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా గత 6 సంవత్సరాలుగా శ్రీ నూకాంబిక అమ్మవారికి సారి ఊరేగింపు కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మాకు ఈ గ్రామంలో ప్రతి పెద్దలు, ప్రతి గ్రామస్తులు మాకు సహకరిస్తున్నారు. అలాగే డాల్పినప్పారావు గారు, మైక్ సెట్ వారు, అలాగే తీనిమారు, తర్వాత ఏమో దండోరా డప్పులు, తర్వాత వీళ్ళందరూ కూడా పల్లకి మూసి మన ఈ సోదరులు, అలాగే ప్రతి వారు కూడా మనకి ఈ అమ్మవారి సారి ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి వారు కూడా అమ్మవారు వీధిలోకి వచ్చేసరికల్లా అమ్మవారికి బిందెతో నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు పోయడం అని, తర్వాత అమ్మవారికి తీసుకెళ్ళడం ముందుగా బిందెలతో నీళ్ళు పోస్తుంటారు. పసుపు కుంకాలు ఇచ్చుకొని కొబ్బరికాయలు కొట్టుకొని అమ్మవారికి ఆడతలు ఇచ్చుకొని వాళ్ళ ఆడపిల్లలు అయ్యో మన అమ్మవారి గ్రామదేవత మన ఇంటికి మన వీధిలోకి వచ్చిందనే ఒక ఆనందంతో అందరూ కూడా చాలా మాకు సహకరిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి నేను 2019లో అమ్మవారిని మొదలుపెట్టాం. సారి కార్యక్రమం అమ్మవారికి గుడి కట్టి అమ్మవారికి తాలూకు స్థాపన చేసి గత 6 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి కూడా మనకు జనాలు పెరుగుతూనే ఉన్నారు, భక్తులు పెరుగుతూనే ఉన్నారు. అలాగే మాకు ప్రతి విషయంలో కూడా సహకరిస్తున్నారు గ్రామ ప్రజలందరూ కూడా. అందువల్ల మేము కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అందువల్ల ఈ గ్రామానికి సురక్షితంగా అందరూ కూడా పాడి పంటలతో బాగుండాలని, అందరితో పాటు కూడా మేము కూడా బాగుండాలని మా కోరిక. అలాగే మాకు ఈ సహకరించిన వారిలో కూడా మన అమ్మ టీవీ ఛానల్ వారికి కూడా మా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా అలాగే అందరూ కూడా ఇంటికి పువ్వు ఈశ్వరుడికి మాలాగా ప్రతి కూడా వాళ్ళు కూడా సహకరించడం వల్ల మేము కూడా సంతోషంగా చేయగలుగుతున్నాం. అందరూ బాగుండాలి, అందరితో మేము బాగుండాలి. ధన్యవాదాలు.
సరే సార్, మరి అలాగే చూసుకున్నట్లయితే మరి అమ్మవారు ఊరేగించేటప్పుడు మీరు ప్రతి గుడికి కూడా ఒక పళ్ళు కాయలు ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి మీరు చేస్తారు? అమ్మవారికి అంటే మేము ఇంకేదంటే డబ్బు రూపాన్ని ఇచ్చిన అది నిలబడదో ఒకటి ఉండదో. అదే అమ్మవారి విగ్రహ రూపాన్ని ఇచ్చినట్టయితే కనీసం కొన్ని 50 సోదరులు 60 సోదరులు 100 సోదరులు ఉంటుంది కదా పంచలోహ విగ్రహాలు ఇవ్వడం కారణం ఏంటంటే ఈ డబ్బు ఇచ్చిన ఖర్చులు అయిపోతాయి దానికి దీనికి. అదే విగ్రహ రూపాన్ని ఇచ్చినట్టయితే కొన్ని ఏళ్ల పాటు ఉంటుంది కాబట్టి జనాలు కూడా భక్తి భావన పెరుగుతుంటుంది. అలాగే కొన్ని సోదరులు అయిన తర్వాత కూడా ఇన్ని సోదరుల కిందకి ఇచ్చారు ఇప్పటికి కూడా విగ్రహం ఈ రకంగా ఉన్నది. అదే సిమెంట్ విగ్రహాలు అయితే కలర్లు వేసుకోవడాలు సిమెంట్ ఇలాంటివన్నీ సమస్యలు వస్తాయి కాబట్టి అదే పంచలోహ విగ్రహం అయితే అమ్మవారు ఒక దగ్గర స్థాపించిన తర్వాత ఇంకా మంచి ఆ తాలూకు శక్తి కూడా అమ్మవారిలో ఉంటుంది. తర్వాత భక్తి భావన కూడా పెరుగుతుంది. ఆ కారణం చేత మేము విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఊరేగించేటప్పుడు మరి గ్రామదేవతలందరికీ పసుపు కుంకాలు అలాగే నేను ఈ గున్నపూడి గ్రామంలో అమ్మవారి సారి ఊరేగింపు కాబట్టి గ్రామదేవతలు కూడా గ్రామానికి ఆడపిల్లల కింద లెక్క. అందువల్ల ఒక అమ్మాయికి సారి పెడుతున్నామంటే ఇంకొక మా అమ్మవారి ప్రతి గుడికి కూడా వెళ్ళడం, ఆడ పసుపు కుంకాలు ఇచ్చుకోవడం, హారతి ఇచ్చుకోవడం, కొబ్బరికాయ కొట్టడం అదొక నేను ఒక ఆనమాయితీగా పెట్టుకున్నాను. గత 6 సంవత్సరాలుగా నేను అదే కార్యక్రమం నడుపుతున్నాను. ముందుగా నూకాల తల్లి గుడి దగ్గర కదిలిన తాళమ్మ తల్లి గుడి వస్తుంది. తాళమ్మ తల్లి గుడి అయిన వినాయకుడి గుడి అయిన తర్వాత రాములవారి గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మరలా మేము చిన్నగా రాధాకృష్ణ గుడి గారి గుడి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత పోతురాజబాబు గుడి దగ్గర నుంచి వెళ్ళాక పేరతలమ్మ గుడి నుంచి మళ్ళా రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి గురించి మళ్ళీ నూకలమ్మ తల్లి గారి ఈ గున్నపూడి గ్రామంలో ఉన్న గ్రామ దేవతలు ఈ రకంగా మేము మర్చిపోకుండా ఒక పద్ధతి ప్రకారంగా గత 6 సంవత్సరాలుగా మేము అమ్మవారి పురవీధిలోకి సంవత్సరానికి ఒకసారి బయటకు తీస్తుంటాం. మళ్ళీ వచ్చి సంవత్సరానికి మళ్ళీ అలా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు ఇదే రోజులో ప్రతి గుడికి కూడా వెళ్ళి పసుపు కుంకాలు ఇవ్వడం, కొబ్బరికాయ కొట్టడం ఒక ఆనమాయితీ. ఈ ఆనమాయితీని ఇప్పుడు కూడా నడుపుతున్నాం. మరి అలాగే సార్, మరి ముఖ్యంగా మరి సారి ఊరేగింపడం జరుగుతుంది. సారి తెస్తారు అమ్మవారికి మీరు పెట్టడానికి. మరి అది అందరికీ భక్తులకి పంచుతారా లేదంటే? అంటే పంచడానికి మేము ఒక ఆడపిల్ల కింద పెట్టుకున్నాం. గున్నపూడిలో మా నూకాల తల్లి మా ఇంటి ఆడపడుచు నా ఊరిచ్చాం కాబట్టి మామూలుగా మనం మన ఇంట్లో ఆడపిల్లకి సారి పెడితేనే ఇరుగు పొరుగు వాళ్ళు పంచుకుంటాం. అదే సాంప్రదాయంగా నేను మొత్తం ఎంతమంది భక్తులు అయితే వచ్చారో ఒక 350 మంది 400 మంది వరకు వస్తారు. ఎంతమంది వచ్చినా సరే మేము లేదనకుండా అదే అమ్మవారికి పెట్టిన ప్రతి ఐటెంలు కూడా అదే ప్యాకింగ్ చేసి అదే సారి మొత్తం వచ్చిన భక్తులందరూ కూడా పనిచేస్తుంటాం. అది మరి అలాగే సార్ చూస్తున్నట్టయితే మరి మీరు పూర్వం నుంచి కూడా చాలా దేవాలయాలకి విగ్రహాలు ఇవ్వడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా ఆర్మీ పంతులు గారు అనేటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం జరిగింది. మరి భక్తి భావన చేయడం వల్ల మరి జనాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ప్రతి మనిషి కూడా ఒక దైవభక్తి ఒక దేశభక్తి ఉండాలి. దేశభక్తి అన్నది నేను ఆల్రెడీ ఇండియన్ ఫస్ట్ లైన్ డిఫెన్స్లోనే జాబ్ చేస్తున్నాను కాబట్టి మనకి భక్తి అన్నది మనకి స్కూల్లో చదువుకునే నుంచి కూడా మన గురువుగారు నేర్పారు. తల్లిదండ్రుల ద్వారా కూడా మనకి కొంత అభ్యుతుంది వంటలో. అదే సాంప్రదాయంగా మా తాతగారి నుంచి కూడా మాకు ఈ దేవాలయాల తాలూకు ఏంటంటే చెట్టిపాలెం గ్రామంలో పెట్టిన కామదేనమ్మ తల్లిగిరి మా తాతగారు సత్యబాబు గారు పెట్టారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఏంటంటే ఈ విరాళాలు ఇచ్చామంటే ఉత్తరూపాన ఇస్తే కనీసం మనం భక్తి భావన పెరిగి మనకు కూడా ఒక భావన వస్తుంది. అయ్యా అమ్మవారి గుడి ఇక్కడ ఉన్నది అన్న భావనతోటి ప్రతి వాళ్ళు కూడా భక్తి భావన పెరగాలని ఆ రకంగా మనకి ఏం చేయాలని మనం కార్యక్రమం చేస్తున్నాం. అలాగేనండి. మరి అలాగే ముఖ్యంగా మరి మీ భార్య గారి గురించి మనం మాట్లాడుకుంటే నిత్యం మరి ఏదో ఒక అమ్మవారి మాలాధారణలో దర్శనం ఇస్తారు. మరి అమ్మవారి గురించి మాట, మీ భార్య గారి గురించి. ఇప్పుడు ఒకటండి, భార్య అన్నది ఆవిడ సహకారం లేకుండా నేను ముందుకు వెళ్ళానండి. ఇంకేదంటే ఆవిడ కూడా నాకు ఈ భక్తి కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో కూడా మాకు ఎక్కువ సహకరిస్తుంది. ఇంకేదంటే ఆవిడ సహకారం లేకుండా నేను ముందుకు వెళ్ళాను. ఇంకేదంటే ఆడపిల్లల విషయంలో సారి పెట్టడం కానీ ఏ విషయంలో సరే వాళ్ళకి ఏంటంటే నాకు కొద్దిగా సపోర్ట్ ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కార్యక్రమాల పద్ధతి ప్రకారంగా అన్నిట్లో కూడా ఈ భక్తి భావనలు కూడా మా మిస్సెస్ కంపల్సరీ చేస్తారండి. మరి అలాగే మీ కుమారుడు సతీష్ అలాగే మీ కోడల గురించి వాళ్ళే కూడా అండి ఒకటి వాళ్ళకి కూడా మన సాంప్రదాయాలు వాళ్ళ పిల్లలు కూడా మనవరాలతో సహా వాళ్ళకి ఏంటంటే మాతో పాటు కార్యక్రమాల్లో పాల్పొందుకోవడానికి కారణం ఏంటంటే ముందు తరాలకి ఒక మనం ఏంటంటే మా తాతగారు చేశారు కాబట్టి తెలుసుకొని నేను చేశాను.
మా తాతగారు నేను చూడలేదు, కానీ ప్రజలు చెప్తుంటారు ఇలా బాబు పలానా. అలాగే మా పిల్లలు కూడా నాతో పాటు వాళ్ళు నేర్చుకొని రేపు మా తదనంతరం వాళ్ళు కూడా చెయ్యాలి ఈ రకంగా అన్నది ఒక భావన రావాలని. రెండోది ఈ ప్రజల్లో కూడా తెలియాలి కాబట్టి ఇలా చేశారు కాబట్టి అలాగే వీళ్ళు కూడా చేయాలని ఒక సాంప్రదాయం కోసం పిల్లల్ని కూడా ప్రతి విషయంలో కూడా మేము పాల్గొని చేస్తున్నాం. మరి అలాగే సార్ ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఈ ప్రస్తుతం రోజుల్లో భక్తి భావన అనేది చాలా మందికి తగ్గిపోయింది. మరి భక్తి మార్గంలో ప్రయాణించి దేవుడి ఆశీస్సులు పొందాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలంటారు? భక్తి కార్యక్రమాలు ఇప్పుడు చాలా మటుకి ప్రజలకి మార్పు వస్తున్నది. జై శ్రీరామ్ అని అనగా మన ప్రజల్లో చాలా మటుకు భక్తి భావన పెరుగుతుంది. కానీ మన ఏం చేద్దంటే మా గున్నపూడి గ్రామంలో కూడాను శ్రీరామ వారిది ఏం చేద్దంటే మనం ఈ పురవీధుల్లో తిరగడం అని ఇది ఒకటి ఉంది, శ్రీరామనవమికి గట్రమే. అలాగే తర్వాత ఏమో ఒక నెల రోజులు ఈ వీధులంటూ కూడా బదిలీ కూడా చేస్తాడు. ఆ రకంగా ధనుర్మాసంలో చేస్తాను. అలాగే మేలుకొలుపులు, ఈ మేలుకొలుపుల వల్ల కూడా ప్రజల్లో కొంత చైతన్యం వచ్చింది. అలాగే ఆ ఊరిలోనే ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా వారానికి ఒక రోజు భజనని, అలాగే నౌకల తల్లి గుళ్ళో భజనని, కింద రాములవారి గుళ్ళో భజనని, ఈ భక్తి భావన వారానికి ఒకసారి భజన పెట్టుకొని రాధాకృష్ణ గుళ్ళో భజనని, ఇలాగ ఈ భక్తి భావన ఈ ప్రజల్లో వస్తున్నది. ముందు ముందు కూడా చాలా మటుకి ఇంకా పెరుగుతూ ఉంటుందని మా ఆశ, పెరగాలని కూడా మా ఆశ అండి. అలాగే చూసుకుంటే సరే మరి గున్నెంపూడి గ్రామం వస్తే ఆర్మీ పంతులు గారు అంటే మాత్రం చాలా గొప్పగా గౌరవిస్తారు. ఆ విధంగా గౌరవం సంపాదించుకోవడం కోసం మరి మీరు ఏ విధంగా కష్టపడ్డారంట? కష్టపడినది అది మనం ఏంటంటే రెండోది మన దేశ సేవ చేయడం మాకు అలవాటు ప్రతి అలా ప్రజాసేవ మనం ఉన్నంతలోనే దైవభక్తి ప్రజలకి మనం ఎంతవరకు సేవ చేయగలుగుతున్నాం అన్నది మనం చేసిన దాన్ని బట్టి వాళ్ళ అభిమానం ఆప్యాయత కూడా అలాగ ఉన్నది. అందువల్ల ప్రతి వాళ్ళకి కూడా ఆర్మీ పంతులు గారు అంటే ఒక నోటెడ్. అందువల్ల ఏంటంటే నాది స్వగ్రామం, ఈ ఊరు కాదు, మాది పెదరాజపల్లి గ్రామం. అక్కడి నుంచి నేను గాజువాకలో స్థిరపడాను. అక్కడి నుంచి మనకి ఈ అమ్మవారి దయ వల్ల మనకి ఈ గున్నెపూడి గ్రామానికి మనకి రుణానుబంధం మరి ఏనాడు తెలియదండి. కానీ ఈరోజు అమ్మవారిని మా ఇంటి ఆడపిల్లనే గున్నెపూడి ఇచ్చానన్న ఒక ఫీలింగ్లోనే అప్పటి నుంచి కూడా ప్రజలు కూడా చాలా అభిమానంగా ఆప్యాయతగా చూస్తుంటారు. గున్నెపూడి ప్రజలనే మనం ఇప్పుడు మర్చిపోలేము. అందువల్ల వాళ్ళు కూడా భక్తి భావన కానీ అన్నిటికీ కూడా మరి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండి ప్రతి దాంట్లో కూడా మనకి సహకరిస్తారండి. ఓకే గురుగారు, మరి చాలా చక్కగా తెలియజేశారు. ఎప్పుడు కూడా మరి ఆ గ్రామస్తులందరూ మరి సంతోషంగా ఉండాలని చెప్పేసి అలాగే ప్రతి ఒక్కరికి కూడా దైవారాధన ముఖ్యమైన ఉద్దేశంతో మీరు ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మా అమ్మ టీవీ ఛానల్ ద్వారా మీరు ఎన్నో కార్యక్రమాలు చేయడం మేము చిత్రీకరించడం జరిగింది. మరి మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గురుగారు. ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు. మరి చూశారు కదండి, ఇప్పటివరకు ఆర్మీ పంతులు గారి వాయిస్ ఓవర్ అయితే విన్నాము. మరి ఆ ఊరేగింపు కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం.
వేయాలి ఊరంతానా. మీరు ఒకరి తర్వాత ఒకరు వేయండి.
పల్లికి ఆపండి, పల్లికి ఆపండి.
మంచినీళ్ళు ఇవ్వండి. బాబు ఎదరా ఎదరా కొద్ది జాగ్రత్తగా చూసమ్మా. బలేరా జాగ్రత్తగా చూసుకోమ్మా. ప్రతి ఇంటికన్నా ఒక బాగుంది. ప్రతి ఇంటికన్నా ఒక బాగుంది. అలా చూసుకోండి బలేరా ఎదురుబా ఎదురుబా ఒక్కనే పోయే అవసరం లేదు. కలిపి ఇలాగే చెయ్యి అట్టించినా సరిపోతుంది. లేదు పోయండి. ఎవరు బాగా పని లేదు. మన గ్రామ దేవతలు మనం వేయడానికి అక్కడ పండు మీరు చేలు కింద దించండి సార్. అమ్మ కనపడలేదు. రండి చూడండి.
ప్రసాదం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ ప్రసాదం సేవించాలి. ఒక్క మీటర్ ఇక్కడ నుంచి నీళ్ళు కనుక ఒక్క మీటర్ కట్టుకున్నారా ఏంటి సరిపోతుంది. అమ్మా లైటింగ్ రాదా మీకు? వచ్చేయండి అమ్మ కనపడదు. జమా దిగుతారండి నేను తోలుతాను బండి అడ్డుకుంటలేదా నీకు చాలా నేను తోలుతాను దిగా. నేను తోలుతాను ఒకే దారాగా గుంజున్నాడు అయిపోతే సరిపోదు లేదు. ప్రతి ఆడపిల్లకి కూడా ఆనందం అన్నమాట. నూకలమ్మ పండుగ, ఆలమ్మ పండుగ, మరిడి తల్లి పండుగ, పూలేకమ్మ పండుగ, పైడి తల్లమ్మ పండుగ, అలాగే పేరు పేరున అనేక రకమైన తల్లుల పండుగ ఉన్నాయా. ఆ పండుగలన్నీ కూడా ఆడపిల్లల పండుగలు అన్నమాట. మగరి కాదు పండుగలు. మగవారు చుట్టాలు పిలుస్తారు, ఆడవాళ్ళు వెండి పెడతారు. ఆడవాళ్ళు పండుగ అంటారు. అక్షయ చూడమ్మా కొంచెం ముందుకు అక్షయ. సరే సరిపోతుందండి. ఓకే సార్. అది ఊరందరూ పడుతున్నాయండి బాబు. ఓకేనండి ఓకే.
పెద్దలు కూడా ఇంటికొక బింది నీళ్ళు ఇవ్వండి. పెద్దలు కూడా నీళ్ళు ఇవ్వండి. అలాగే దయచేసి దయచేసి ఉన్నకాడ నీళ్ళు సరిపించండి. రైతు మంది నీళ్ళు ఇవ్వండి. ఆడపిల్లలందరూ కూడా మరి బిందులు పట్టుకోండి. అలాగే అందరూ కూడా నీరు మరి ఎంత సహకరిస్తారో అంత వచ్చాక నీరుగా ఆనందపడ్డారని మరి కూర్చున్నాం. ఎవరింటి గారు పోరంటే తప్పనిసరిగా నీరు ఇవ్వండి. బోరు లేకపోయింది చోట 10 మంది 10 బిందులు నీరు పెట్టుకోండి. రేట్ అంటే నీళ్ళు మాత్రం తక్కువగా అలా ఉండగానే సరిపించండి. ఎక్కువగా నీళ్ళు ఉన్న కాడ వేయండి. నీళ్ళున్న కాడికి వేయండి. నీళ్ళు లేకపోతే ఉన్న కాడికి సరిపించండి. నీళ్ళు వచ్చు నుంచి 4.2 నీళ్ళు మాత్రం కొద్ది సరిచేయండి. 4.2 నీళ్ళు మాత్రం కొద్ది సరిచేయండి. ఎదురా జెర్సీ గారు పోరుంది. కోరికడ పరిగెత్తండి. లేదని కూడా గుడికాడ పోరుంది. 4 బిందెలు నీళ్ళు తెచ్చి తల్లిని నడిపించుకెళ్ళండి. ఎక్కువగా నీళ్ళు లేకపోతే తక్కువ నీళ్ళతో సరే తల్లిని గుడికాడ తీసుకెళ్ళండి. గ్యాస్ కుక్కర్ బాక్స్లో పెట్టారు. ఎక్కువ నీళ్ళు లేకపోతే తక్కువ నీళ్ళతో పర్వాలేదు సరే తల్లిని అలా దారిపోసుకెళ్ళండి. చాలు ఎదుర పేరుంది. లోకాలం గుడికాడ పేరుంది. కోరుకోండి. నీళ్ళు లేకపోతే పర్వాలేదు. బిందులతో నీళ్ళు పట్టుకొని ఇప్పుడు వరకు కూడా కొద్దిగా నీరు దారపోసి తీసుకెళ్తాను. మరి కూర్చోను గుడికాడికి వెళ్తే ఉంది. ఉన్నకాడికి ఎక్కువ ఇచ్చు. లేకపోతే ఒక చిన్న దారేసుకొని తీసుకెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు కూడా లోకలమ్మ అమ్మవారి గుడి వద్ద అమ్మవారి ప్రసాదం ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా వద్దరు మరి కూర్చున్నాం. బోర్బోట్ అక్కడే ఉంది. బోలేరా కొద్దిగా బోర్బాటు కాడ ఇక్కడ నీళ్ళు లేకపోతే గుడికాడ నీళ్ళు ఉన్నాయి. అక్కడ బోరేస్తే నీళ్ళు తీయండి. బాబు బలేరా ఎదరికెళ్ళమ్మా కొద్దిగా ఎదరగా వెనక ఉండాలండి. లైట్లు కొట్టాలా మనకి. లైట్లు కొట్టాలా అయ్యా. లైట్లు కొట్టాలా. అట్నుంచి మళ్ళీ తిరాండు. సైడ్ పెట్టు. సైడ్ వెళ్ళగా బలేరా ఈ సైడ్కి వెళ్ళి పెట్టు. బలేరా అలా సైడ్ వెళ్ళా. అలుగుంటే 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 అలుగుంటే
మధ్యలో పెట్టాం కదా ఆగలో తీసిచ్చారు సార్ పక్క వచ్చేస్తుంది గురుగారు మీరు పంచుతుంది నువ్వులకి ఇచ్చేవచ్చు కదా నువ్వులకి ఇచ్చేవచ్చు కదా గబు అయిపోతుంది లైన్ రండి అరటిపండు పెట్టుకోవాలి కదా నెమ్మదిగా తీసుకోండి ఇదమ్మా తీసుకోండి అందరూ తీసుకోండి ఇచ్చాక అక్కడ చూస్తారు కదండి ఈరోజు గున్నపూడిలో జరిగినటువంటి అమ్మవారి ఊరేగింపు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.